Hi all, this is Nagarjuna. Welcome to my ఛానల్. మనం గత వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ రెండు ఎలా కంబైన్ చేసి ఉపయోగించాలి, ఈ రెండు కంప్లీటెడ్ యాక్షన్సే చెప్తాయి. అయితే రెండు టెన్సెస్ ఎందుకు, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ రెండు కూడా ఒక కంప్లీటెడ్ యాక్షనే చెప్తాయి. అయితే రెండు ఎందుకు ఉపయోగించాలి అనే దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రెండు టెన్సెస్ ఎందుకు అంటే గనక, ఎప్పుడైనా మనకి టూ కంప్లీటెడ్ యాక్షన్స్ ఉంటే, అంటే రెండు పూర్తి అయిపోయిన పనులు ఉంటే, అందులో ముందుగా పూర్తయిన యాక్షన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్తాము, తర్వాత పూర్తయిన యాక్షన్ని సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్లో చెప్తామన్నమాట అండి. వీటిని సెంటెన్స్‌లో చూసాము గత వీడియోలో, ఆఫ్టర్‌తో చూసాము, బిఫోర్‌తో చూద్దామండి. స్ట్రక్చర్ చూద్దామండి. బిఫోర్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ మీన్ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్, దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్. ఈ రెండు ఎలా కంబైన్ చేస్తాం? ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఎగ్జాంపుల్, బిఫోర్ వి స్టార్టెడ్ రైటింగ్ సెంటెన్సెస్, బిఫోర్ వి స్టార్టెడ్ రైటింగ్ సెంటెన్సెస్ వి హ్యాడ్ స్టడీడ్ వర్బ్స్. ఏంటండి, ఇక్కడ టూ యాక్షన్స్ ఉన్నాయండి. సెంటెన్స్లు రాయడం ప్రారంభించడం ఒకటి, వర్బ్స్ స్టడీ చేయడం ఒకటి. ఓకేనండి, ఈ సెంటెన్స్ నేను హైలైట్ చేశాను. బిఫోర్ వి స్టార్టెడ్ రైటింగ్ సెంటెన్సెస్, ఇక్కడ చూడండి సిఎస్ వస్తే ఎలా పలకాలి? బస్ బస్సెస్, ఫేస్ ఫేసెస్, కిస్ కిస్సెస్, అనౌన్స్ అనౌన్సెస్, రినౌన్స్ రినౌన్సెస్, ఎస్ ఎస్ఎస్, ఎస్హెచ్ సిహెచ్, ఇలా ఎక్స్తో ఎండ్ అయినప్పుడు ఈ ఎస్ని ఇలా పలకాలి, సిజ్ లా పలకాలి. సెంటెన్సెస్, రైట్, అనౌన్సెస్ ఇలా చెప్పాలి, అంతేగాని బస్సెస్ సెంటెన్సెస్ ఇలా కాదు. బిఫోర్ వి స్టార్టెడ్ రైటింగ్ సెంటెన్సెస్ వి హ్యాడ్ స్టడీడ్ వర్బ్స్. ఇక్కడ చూడండి, వర్బ్స్ వెర్బ్స్ కాదండి, ఆర్ సైలెంట్ అవుతుంది. అలానే ఎస్ కూడా చాలా చెప్పాలి. వర్బ్స్ వర్బ్స్, బల్బ్స్ ఇలా చెప్పాలి, రైట్. మేము సెంటెన్సెస్ స్టార్ట్ చేయడానికి ముందర వర్బ్స్ చదివి ఉన్నాము. ఒకవేళ ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగినాయండి. సెంటెన్సెస్ రాయడం ప్రారంభించడం ఒక యాక్షన్ అండి, అలాగే వర్బ్స్ చదవడం అనేది మరొక యాక్షన్. ఇందులో ముందుగా జరిగిన యాక్షన్ ఏంటంటే స్టడీడ్ వర్బ్స్ అండి. వర్బ్స్ చదవడం అనేది ముందుగా జరిగింది కాబట్టి నేను దాన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాను. ఇంకా చూద్దాము, మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు మంచి ఐడియా వస్తుంది. వీడియో చివరి వరకు చూస్తే గనుక మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా కలపాలి అనేది ఐడియా వస్తుంది. కొంచెం చూసి మళ్ళీ స్కిప్ చేయడం వల్ల ఈ పూర్తి ఐడియా రాకపోవచ్చు, రైట్. బై ద వే, ఐడ్ లైక్ టు tell you one thing here. I'm gonna start a batch today, online batch. The timings for this batch is in the evening 7:30 to 8:30. It's a basic to higher level course. యాక్సెంట్ దగ్గర నుంచి, వర్బ్స్ దగ్గర నుంచి, టెన్సెస్ అన్ని చెప్తూ 100 రోజుల పాటు కొనసాగే బ్యాచ్ అండి. ఇవాళే ప్రారంభం అవుతుంది ఆన్లైన్ బ్యాచ్. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు 100 రోజుల పాటు కొనసాగుతూ ఉంది, రైట్. నెక్స్ట్ అండి, మొదటి సెంటెన్స్లో చూస్తున్నానండి. సెంటెన్స్ నెంబర్ 1, డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడానికి ముందర నేను వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయండి. ఒకటేమో డాక్టర్ని కన్సల్ట్ చేయడము, ఇంకొకటేమో అపాయింట్మెంట్ తీసుకోవడం. ఇందులో ముందుగా జరిగిన యాక్షన్ అపాయింట్మెంట్ తీసుకోవడం అండి, తర్వాతగా జరిగిన యాక్షన్ ఏమో డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం. సో ముందుగా జరిగిన యాక్షన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి, తర్వాత జరిగిన యాక్షన్ ఏమో V2లో చెప్పాలి. సో ఇక్కడ చూడండి, బిఫోర్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్, బిఫోర్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్ ఐ హ్యాడ్ టేకెన్ హిస్ అపాయింట్మెంట్, ఐ హ్యాడ్ టేకెన్ హిస్ అపాయింట్మెంట్. చూడండి, ఇక్కడ చక్కని ప్రొనౌన్సియేషన్ రూల్స్ నేర్చుకుందాము. ఎప్పుడైనా MENT అనే స్పెల్లింగ్ చివరిని వస్తే మెంటెన్ చదవకుండా మంత్, గవర్నమెంట్, ఇంప్రూవ్మెంట్, ఇన్వాల్వ్మెంట్, డెవలప్మెంట్ ఇలా చెప్పాలి. బిఫోర్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్, బిఫోర్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్ ఐ హ్యాడ్ టేకెన్ హిస్ అపాయింట్మెంట్. రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోనికి ప్రవేశించే ముందర బస్ కండక్టర్గా పనిచేశాడు. రెండో సెంటెన్స్ అండి. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి, రజనీకాంత్ సినిమాల్లోనికి ప్రవేశించడము, అలాగే బస్ కండక్టర్గా పనిచేయడం. ఇందులో ముందుగా జరిగిన యాక్షన్ ఏంటండి?
బస్ కండక్టర్‌గా పనిచేయడం. తర్వాతగా జరిగిన యాక్షన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలోనికి ప్రవేశించడం. సో, మనం చెప్పుకున్న రూల్ ప్రకారము ముందుగా జరిగిన యాక్షన్ ఏమో హ్యాడ్ ప్లస్ వి3లో చెప్పాలి. తర్వాత జరిగిన యాక్షన్ ఏమో సబ్జెక్ట్ వి2 ఆబ్జెక్ట్‌లో చెప్పాలి. సో, నేను ఇలా రాస్తాను. బిఫోర్ రజనీకాంత్ ఎంటర్డ్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ. Before Rajinikanth entered into film industry, he had worked as a bus conductor. He had worked as a bus conductor. వర్కుడు కాదండి. ఇక్కడ చూడండి ఒక ప్రొనౌన్సియేషన్ రూల్ చెప్తాను. ఎప్పుడైనా కా శబ్దంతో ఎండ్ అయిన వర్డ్స్‌ని ఈడీ చెప్పినప్పుడు ఆ ఈడీని తాగా చెప్పాలి. వర్క్ వర్క్డ్. లుక్ లుక్డ్. లైక్ లైక్డ్. ఆస్క్ ఆస్క్డ్. లీక్ లీక్డ్. పిఎస్సికి ప్యాక్ ప్యాక్డ్. knock 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 knocked, like liked, leak leaked, suck sucked, work worked. So ila chodali. Before Rajinikanth entered into film industry, he had worked as a bus conductor. It's not conductor, conductor. చూడండి ఇక్కడ కూడా ఒక చక్కని రూల్ చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా చివరిన ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే కనుక ఆర్‌ని సైలెంట్ చేయాలి. కండక్టర్, డ్రైవర్, క్లీనర్, సీనియర్, జూనియర్, ఓవర్, ఆఫ్టర్, నెవర్, ఎవర్. దిస్ ఈస్ హౌ. రైట్. సెంటెన్స్ నెంబర్ 3. బాలు పాటలు పాడడానికి ముందర సంగీతం నేర్చుకోలేదు. ఇక్కడ నెగెటివ్ తీసుకున్నా. బిఫోర్ బాలు సాంగ్ సాంగ్స్, he had not learned. He had not learned or learned music. ఇక్కడ నేర్చుకోకపోవడం అనేది ముందు యాక్షన్ అండి. తర్వాత పాటలు పాడడం అనేది తర్వాతి యాక్షన్. సో, ఇలా చెప్పాం. బిఫోర్ బాలు సాంగ్ సాంగ్స్, he had not learned or learned music. అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందర అతను ఆమెను ఒక్కసారి కూడా చూడలేదు. ఇక్కడ అతను ఆమెను చూడలేకపోవడం అనేది ముందు యాక్షన్, పెళ్లి చేసుకోవడం తర్వాత యాక్షన్. సో, ముందుగా జరిగిన యాక్షన్ హ్యాడ్ ప్లస్ వి3, నెగటివ్ అయితే హ్యాడ్ నాట్ ప్లస్ వి3. సో, బిఫోర్ he married her, before he married her, he had not seen, he hadn't seen her even a single time. Even a single time. ఐదో సెంటెన్స్ అండి. నేను ఎగ్జామ్స్ రాయడానికి ముందర నేను నా స్నేహితులతో కంబైన్డ్ స్టడీస్ చేశాను. బిఫోర్ ఐ రోట్ ఎగ్జామ్స్, బిఫోర్ ఐ అపీర్డ్ ఫర్ ద ఎగ్జామ్స్, I had done combined studies with my friends. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా చివరిని ఎస్ వస్తే ఎస్ని చాలా చెప్పమంటున్నాం కదా. ఫ్రెండ్ ఫ్రెండ్స్, లోడ్ లోడ్స్, బ్రదర్ బ్రదర్స్, సిస్టర్ సిస్టర్స్, ఫోన్ ఫోన్స్, కోల్ సిఎల్ఎల్ కోల్ కోల్స్. ఇలా చెప్పాలి. రైట్. సెంటెన్స్ నెంబర్ 6. సెంటెన్స్ నెంబర్ 6. నేను అతను కొట్టడానికి ముందర ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. బిఫోర్ ఐ బెట్ హిమ్, ఇట్స్ నాట్ బీట్. బిఫోర్ ఐ బెట్ హిమ్, ఐ హ్యాడ్ నాట్ థాట్. అందరూ థాట్ అంటారు. థాట్. ఐ హ్యాడ్ నాట్ థాట్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ టైం. నేను అతన్ని కొట్టడానికి ముందర ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నెక్స్ట్ అండి సెంటెన్స్ నెంబర్ 7. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందర ఒక ఉత్తరం రాసి పెట్టింది. బిఫోర్ షీ కమిటెడ్ సూసైడ్, షీ హ్యాడ్ రిటన్ ఎ లెటర్. Before she committed suicide, she had written a letter. Right. మేము తిరుపతి బయలుదేరడానికి ముందర దర్శన టికెట్లు తీసుకున్నాం. బిఫోర్ వి స్టార్టెడ్ టు తిరుపతి, we had taken దర్శన్ టికెట్స్. టికెట్స్ ఫర్ దర్శన్ ఎలా అయినా చెప్పొచ్చు. నెక్స్ట్ అండి 9వ సెంటెన్స్. కోర్టు అతనికి ఉరిశిక్ష వేసే ముందర అతని చివరి కోరిక అడిగింది. బిఫోర్ ద కోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ టు డెత్, బిఫోర్ ద కోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ టు డెత్, it had asked. చూడండి ఆస్కుడు కాదు ఆస్క్డ్. కాతో ఎండ్ అయితే ఈడిని తాలా చెప్పమన్నాగా. It had asked his last wish. Before the court sentenced him to death, it had asked him his last wish. ఇక్కడ హిమ్ కూడా పెట్టచ్చండి. It had asked him his last wish. కోర్టు అతన్ని చివరి కోరిక అడిగింది. హిమ్ కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చిన్న రైటింగ్ మిస్టేక్ వచ్చింది. టైపింగ్ ఎర్రర్. Before the court sentenced him to death, it had asked him his last wish. Right. ఆమె నేను ఆఫీస్ నుండి వెళ్ళిపోయే ముందర నా పర్మిషన్ తీసుకుంది. బిఫోర్ షీ లెఫ్ట్ ద ఆఫీస్ yesterday, she had taken my permission. రైట్. ఇలా సెంటెన్స్లు రాయడం ద్వారాగా మనము కంప్లీట్ అవగాహన తెచ్చుకోవచ్చు ఈ టెన్సెస్ పైన. రైట్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ మీన్ టు సే సబ్జెక్ట్ వి2 ఆబ్జెక్ట్,
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 ఈ 2 కంబైన్ చేసి ఎలా చెప్పొచ్చు అనే విషయాన్ని మనం ఇవాళ నేర్చుకున్నాము. అలానే గత వీడియోలో కూడా దీన్నే డిస్కస్ చేసాము. కాకపోతే అక్కడ మనం ఆఫ్టర్‌తో రాసాము. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel, like my video here. Thank you so much.